మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ రోజులో చూస్తూ ఉన్నాం చాలా వరకు ఇంట్లో నరదృష్టి ఉంది, మేము ఏం తెచ్చుకున్నా అంటుంటారు కదా, నరుడి కన్నుకి నల్ల రాయి కూడా పగులుతుంది అనే సామెత ఒకటి ఉంది. అది వాస్తవం, అలాగే జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటివి తగులుతున్నప్పుడు ఇంట్లో ఎదుగుదల లేదు, మాకు ఎలాగో అనిపిస్తుంది అనే వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా ఈ నరదృష్టి గురించి చెప్పే ముందు కొన్ని మాటలు చెప్పాలి. ఇది నరదృష్టి అనేది ఈ సమస్య మనకు వచ్చేది ఇప్పటిది కాదు, అది యుగ యుగాల నుంచి ఉంది. అయితే అందరికీ నరదృష్టి తగులుతుందా అంటే అది కూడా నిజం కాదు. అయితే మనం చేసుకునే విధి విధానాలను బట్టి మన నరదృష్టి మనకి తాకుతుందా లేదా అని. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నరదృష్టి అనేది వాస్తవమే. ఇప్పుడు మనం ఎవరి గురించి అయినా గట్టిగా వాళ్ళకి బాగు జరగకూడదని కోరుకుంటే దాని ప్రభావం అయితే ఉంటుంది, లేదన్న దాన్నే మనం నరదృష్టి అంటాం. నరదృష్టి రకరకాలుగా ఉంటుంది. అది పక్క వాళ్ళు బాగుపడితే చూసి ఆడవడం, వాళ్ళకి లేదని ఆడవడం, ఇట్లాంటివన్నీ అది పదే పదే చేస్తూ ఉంటే ఈ దృష్టి అనేది మనకు తెలిసిన వాళ్ళ నుంచే ముందు వస్తుంది, తెలియని వాళ్ళకంటే. తెలియని వాళ్ళు అందుకని ఇప్పుడు మనం బయట చూస్తే దిష్టి బొమ్మలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆ దృష్టి అనేది దాని మీద పోతుంది. యాక్చువల్గా దిష్టి అనేది దృష్టి అనే పదం నుంచి వచ్చింది. అందరి దృష్టి మంచిది కాదు, కొంతమంది మంచి దృష్టి ఉంటుంది, ఇంకొంతవరకు మంచి దృష్టి ఉండదు. అంటే మనం అభద్రతా భావంతో లేదా ఒక రకమైన మాకు లేదు అనే భావంతో మనం చూస్తే అది దృష్టి కిందకి వస్తుంది. మరి దానికి పరిహారాలు ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మొదట ఉపయోగించే పరిహారం అంటే ఇంటికి సంబంధించి అయితే ఇక్కడ రకాలు ఉంటాయి. నరదృష్టి అనేది ముఖ్యం ఇంటి మీదకే వస్తుంది, తర్వాత మనుషుల మీదకి వస్తుంది. ముందు ఇంటి గురించి చెప్తాను నేను. ఇంటి గురించి చెప్పాలి అంటే రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు తర్వాత నిమ్మకాయ, అవి రెండు పరిహారాలు. కొంతమంది పటిక బెల్లం కూడా వాడతారు. అయితే పటిక బెల్లం కంటే రాళ్ళ ఉప్పుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని కొంతమంది మన ఇళ్లలో చూస్తే ఏముందంటే చిన్న పాత్రలో రాళ్ళ ఉప్పు తీసుకొని దాని మీద ఒక నిమ్మకాయ పెడతారు, నిమ్మకాయ బొట్టు పెట్టేసి బయట పెడతారు, అంటే మనకి కనిపించిన ప్లేస్లో పెడతారు. అది ఒక 1 వీక్ ఉంచేసి 1 వీక్ నెక్స్ట్ వీక్లో తీసేస్తారు. తీసేసి అది కొంతమంది ఏం చేస్తారు, తీసుకెళ్ళి కోడళ్ళలో పోస్తారు. నిమ్మకాయలు తర్వాత మిరపకాయలు కలిపేది. అది నా దృష్టిలో చాలా తప్పు, అది చేయకూడదు. అంటే మన దృష్టి అనేది వేరే వాళ్ళకి పోవడం అని కోరుకోవడం కూడా తప్పు కాదు. దానివల్ల పాపం వస్తుంది, దృష్టి పోవడం పక్కన పెడితే మనం వాళ్ళకి చేసిన నెగిటివ్ మనకి పాపం వస్తుంది. అలా చేయకూడదు ఎప్పుడు. దాన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని నీళ్ళల్లో కలిపేసి మామూలుగా చెరువులు ఉంటే చెరువులో కలిపేయచ్చు, డ్రైనేజ్లో పోసేయచ్చు, లేదా కొంతమంది నిప్పు మీద వేసి తగలబెట్టేస్తారు, అలా కూడా చేయొచ్చు. నిమ్మకాయ అయితే కట్ చేసేసి పక్కన పడేస్తారు. అదే నిమ్మకాయకి ఉప్పుకి ఉన్న ప్రాధాన్యం ఏంటంటే ఉప్పుకి ఎక్కువ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. అందుకనే ఇప్పుడు మన పెద్దవాళ్ళు బయట నుంచి ఎవరైనా వస్తే ఉప్పు తీసుకొని ఇలా తిప్పుతారు. అక్కడ ఏం జరుగుతుందో మనకు కనిపించదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే మన చుట్టూ ఔరా ఉంటుంది, ఔరా అంటారు. యాక్చువల్గా అయితే ఔరా మనకు కనిపించదు మనకి, కానీ ఔరాలోకి ఉప్పు వెళుతుంది. ఆ ఔరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఇది గ్రహిస్తుంది. అందుకని రిపీటెడ్గా చేస్తే కొంతమందికి బాగా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఆ ఉప్పు నల్లగా అయిపోవడం కూడా చూస్తాం. నల్లగా అయిపోయినా కనీసం బ్రౌన్ కలర్లో మారిపోతుంది. దాన్ని నీటి మీద నీళ్ళలో పోయడం కానీ లేకపోతే నిప్పులో కానీ వేసేస్తే అది పోతుంది అంటారు. అది మొదట చేయాల్సింది. అది ఇంటి దగ్గర ఆ పాత్రలో పెట్టి ఒక 1 వీక్ ఉంచి మళ్ళీ ప్రతి వారానికి మార్చుకోవచ్చు. అదొక విధానం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ కడతారు, గుమ్మడికాయ కడతారు. దానివల్ల కూడా నా దృష్టి. గుమ్మడికాయ ఏంటంటే మన శాస్త్రంలో ఏం చెప్పారంటే దానికి కూడా నెగిటివ్ ఎనర్జీని బాగా తీసుకునే కెపాసిటీ ఉంది దానికి. గుమ్మడికాయ కడతారు ఇంటికి సంబంధించి. తర్వాత వ్యక్తులకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ ఉప్పు కానీ కొంతమంది హారతి ఇచ్చేసి దిష్టి తీస్తారు. అది కూడా చూస్తాం వెళ్ళదు. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కర్పూరం వేసేసి హారతి ఇస్తారు. మరి కొంతమంది అడుగుతారు హారతి తీస్తే దిష్టి పోతుందా అంటారు. ఇప్పుడు దానికి ఈ ప్రశ్నకి నేను చెప్పే సమాధానం ఒకటి. ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తే ఏమవుతుంది, మనం స్నానం చేస్తే మన ఒంటి మీద ఉన్న మురికిపోతుంది. ఈ భౌతిక శరీరం మీద ఉన్న మురికి స్నానంతో నీళ్లతో పోతుంది. అయితే మన చుట్టూ కనిపించిన మన మనిషి ఏంటంటే 3 రకాలుగా ఉంటాడు. ఈ భౌతిక శరీరము, తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది, పైగా కారణ శరీరం అనుకుంటా, అవి మనకి కనిపించవు అనమాట. మన చుట్టూతో ఔరా ప్లేస్లో ఉంటాయి, ఔరలాగా ఉంటాయి. అవి ఏంటంటే ఎక్కువ సాధన చేసిన వాళ్ళకి,
ఎక్కువ తపస్సు చేసిన వాళ్ళకి కనిపిస్తాయి. మీరు చూడండి, పెద్ద పెద్ద యోగుల దగ్గరికి వెళ్తే నీకేదో ప్రాబ్లం ఉంది కదా, నీకు ఆరోగ్య సమస్య ఉంది అలా చెప్తారు. వాళ్ళు మనల్ని భౌతిక శరీరం కాకుండా చుట్టూ ఉన్న ఔరాన్ని చూసి చెప్తారు. ఇప్పుడు మామూలుగా మనం కర్పూరం వెలిగించి హారతిస్తే ఏమవుతుందంటే దాన్ని వాష్ చేస్తాం, అదొక రకమైన స్నానం. ఆ స్నానం దేనికంటే మన ఔరాకి ఇచ్చే స్నానం అది. సో ఔరా క్లీన్ అయిపోతుంది. అయితే మీరు అనొచ్చు, మరి గుళ్ళోకి వెళ్ళి ఆయనకి హారతి ఇచ్చేస్తే మనం దండం పెట్టుకుంటాం కదా, దీనిని దండం పెట్టుకోవచ్చు అని. దేవుడి దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మనుషుల దగ్గర ఉంటుంది. మనుషుల దగ్గర దిష్టి తీసింది పక్కన పడేయాలి. దేవుడి దగ్గర దిష్టి తీస్తే ఏమవుతుందంటే దిష్టి ఉండదని హారతి అంటాం మనం. మనుషులు తీస్తే దిష్టి అంటాం, ఆయన తీస్తే హారతి అంటాం. హారతి ఇవ్వడం ద్వారా ఆయన ఎనర్జీ, ఆయన శక్తి దీనిలోకి వస్తుంది. ఆ శక్తిని మనం ఆస్వాదిస్తున్నాం, దాని ద్వారా మన శక్తి పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే దిష్టి పోవడానికి వ్యక్తులకు సంబంధించి మనం హారతి కర్పూరంతో కానీ, ఉప్పుతో కానీ, నిమ్మకాయతో కానీ, కొంతమంది ఇవి మిరపకాయలు కూడా వాడతారు, ఈ కాంబినేషన్ వాడతారు. ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకొని దిష్టి తీసేసి 3 times కానీ 7 times కానీ తీసేసి నిప్పు మీద వేసేస్తారు. దాంతో ఏంటంటే పోతుంది అనమాట. అది మూఢనమ్మకంగా చూడకూడదు మనం, ఎందుకంటే దాని వెనక శాస్త్రీయ సంబంధించిన ప్రమాణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఉప్పుకి ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకునే గుణం ఉంది. అందుకనే మీరు చూడండి, ఎంతమంది ఎన్ని లక్షల మంది సముద్ర స్నానం చేసినా సముద్రానికి ఏమైలా అంటుంది. ఎందుకు చెప్పండి? దానిలో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎక్కడైతే ఉప్పు ఉంటుంది, మిరపకాయ మీరు ఊరగాయలు వేస్తారు, ఊరగాయలో ఏముంటుంది? ఉప్పు కదా ఉంటుంది. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ వేరే జీవాలు రావు అనమాట, అది చంపేస్తుంది. అలాగనే ఉప్పుకి అంత ప్రభావం ఉంటుంది. అది ప్రిజర్వేటివ్ వాడేవాళ్ళు ఉన్నారు, దిష్టి తీయడానికి వాడేవాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల ఉపయోగాలు దానికి ఉన్నాయన్నమాట. అదే వ్యక్తులకు సంబంధించి ఏంటంటే దిష్టి తీయడానికి ఉప్పును వాడతారు, నిమ్మకాయను వాడతారు, తర్వాత హారతి కర్పూరం వాడతారు. ఇంటికి సంబంధించి దిష్టి పోవాలంటే మనం ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఉప్పు వేసి దాన్ని నిమ్మకాయ వేసేసి మన కనపడిన చోట ఎంట్రన్స్ దగ్గర కానీ హాల్లో కానీ పెట్టుకోవాలి. కనిపించని చోట అది దానికి ఒక చిన్న ఓపెనింగ్ పెట్టి పెట్టాలి అక్కడ. అది అంటే అది కనిపించకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది అందరికి కనిపించాల్సిన అవసరం లేదు. అంటే గురుగారు అంటుంటారు కదా, కనిపించేలాగా పెడితే మన చూపు పడగానే ఆకర్షిస్తుంది. అది వేరే, అది దిష్టి బొమ్మలు. అది దిష్టి బొమ్మలు అలోవెరా అని అంటారు, అలోవెరా ప్లాంట్ అంటారు. అలోవెరా ప్లాంట్ అది కనిపించేట్టుగా పెట్టాలి. ఇది కనిపించిపోయినా పర్లేదు, అంటే కనిపించొద్దనట్లేదు. అంటే మనకి అన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఉప్పు ఇక్కడ పెట్టారు, పిల్లలు వచ్చి తీసి పక్కన పడేస్తారు, ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకని చెప్తున్నాను అనమాట. అందుకని ఒక ప్లేస్ లో సెక్యూర్డ్ ఉండే ప్లేస్ లో పెడితే అది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. వారానికి ఒకసారి మార్చుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్తారంటే వారానికి ఒకసారి శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ నీళ్ళలో ఉప్పు వేయాలి, వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి మనం తడిబట్ట తీసుకొని దాన్ని ముంచేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. దానివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. సానుకూల శక్తి బాగుంటుంది అంటారు. ఇంకా ఆధ్యాత్మిక పరంగా ఎలా చేయొచ్చు అంటారు గురుగారు? ఆధ్యాత్మికంగా అంటే ఈ నరదృష్టి పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన. మీరు ప్రయత్నం చేయండి ఈ ఇంటర్వ్యూ తర్వాత. దత్తాత్రేయ గురుదేవ దత్త అని ఒక మంత్రం ఉంది, దాని ఎవరి ఉపదేశం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆవలింతలు వస్తాయి. కొన్ని మంత్రాలు చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆ నెగిటివ్ నుంచి బయటకు వెళ్ళేప్పుడు పుష్ చేస్తుంది మనం, అందుకని ఆవలింతలు వస్తాయి. మనకి ఆవలింతలు వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే అది పనిచేస్తుందని అర్థం. ఆ శక్తి దత్తాత్రేయ స్వామికి ఉంది, అందుకని గురుదేవ దత్త మంత్రానికి అంత ప్రభావం ఉంది. గురుదేవ దత్త. అది కాకుండా రెండోది ఏంటంటే కాలభైరవ స్వామి, కాలభైరవ అష్టకం ఉంటుంది. అది మంగళవారం కానీ శనివారం కానీ చదివితే అది నా దృష్టికి బాగా ఉపయోగపడుతుంది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.